బాబు సూపర్ 6 పథకాల్లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 15 ఆగస్టు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఏపీలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉపాధి అవకాశాల కల్పన, దీపం లాంటి సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏటా 1,42,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో స్త్రీశక్తి పథకం కింద ప్రయాణించి వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. 15 ఆగస్టు నాడు ప్రారంభించబోయే స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింగపూర్ టూర్ వివరాలు సైతం కేబినెట్లోని సహచర మంత్రులకు వివరించారు సీఎం చంద్రబాబు. జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రారని, సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాబోమని చెప్పారని తెలిపారు. అదేవిధంగా మంత్రులు మెరుగ్గా పనిచేస్తున్నారని, ఇకపై పాలనలో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ శాఖలపై రిపోర్ట్ తయారు చేసుకోవాలని, వచ్చే కేబినెట్ మీటింగ్ నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖ గణతపై మాట్లాడిస్తామన్నారు చంద్రబాబు. ఇక ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి కోసం తక్కువ ధరకి ఐటీ సంస్థలకు భూములిచ్చే పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎకరాకు 500 ఉద్యోగాలిచ్చేలా పాలసీ డిజైన్ చేశారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల దగ్గర ప్రైవేట్ సంస్థలు కొత్తగా రిసార్ట్స్, స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త బార్ పాలసీకి సంబంధించి చర్చించారు. అన్ని A4 షాపులకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనన్నారు సీఎం చంద్రబాబు. సెలూన్ షాప్ నిర్వాహకులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడంతో పాటు ఎన్నికల హామీ ప్రకారం చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం, 5 కోట్లతో నేతన్నలకు థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు అంశాలపై చర్చించి తగిన ఆదేశాలిచ్చారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాడక్ట్ విభాగంలో తొలిసారి అవార్డు దక్కింది. ఈ అవార్డులను సీఎం వీక్షించారు. చెన్నైలోని రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ రాచా అరీబాగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో సమావేశమైంది. వీరితో పాటు సిపిఎఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు, వివిధ అంశాల్లో సహకారంపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో హైడ్రోజన్, గ్రీన్, డిఐపి ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆస్ట్రేలియాకు చెందిన H2A ప్రైవేట్ లిమిటెడ్, హెల్క్ సంస్థల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి తమ ప్రతిపాదనలు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలనకు చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 19 నుంచి P4 కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో P4 కార్యక్రమంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. మార్గదర్శుల ఎంపికలు ఎక్కడా వ్యతిరేకత రాకూడదన్నారు. మార్గదర్శుల నుంచి వచ్చే చిన్న ఆసరా పేదలకు కొండంత అండా అవుతుందన్నారు బాబు.
బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగాలతో కూడిన బంధం, చేయూత మాత్రమేనని చెప్పారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతుందని, ఎవరిని బలవంతం చేయవద్దని సూచించారు. బంగారు కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు P4 ద్వారా అదనపు సాయం అందుతుందన్నారు. ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను కలిసి వారిలో ఆలోచనలు రేకెత్తించాలని చెప్పారు. ఇప్పటివరకు 9.5 లక్షలకు పైనే బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయింది. 1,00,000 మందికి పైనే మార్గదర్శుల్ని గుర్తించారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యంతో మద్యం సేవించి వారి ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడొచ్చని తెలిపారు. ఆబ్కారీ శాఖపై రివ్యూ చేసిన సీఎం గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా లక్షల కుటుంబాలు నష్టపోయాయన్నారు. ప్రస్తుతమున్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉంది. మంత్రివర్గ ఉపసంఘమిచ్చిన రిపోర్ట్ ప్రతిపాదనల ఆధారంగా కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 840 బార్లున్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులిస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున ఏడాదికి లైసెన్స్ ఫీజు కట్టాలని సూచనలు వచ్చాయి. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాలని నిబంధనలు పెట్టుకున్నారు. బార్ పాలసీలో గీత కులాలకు 10% బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు కూడా ముఖ్యమన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, అభివృద్ధి సూచికలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3.5 లక్షలు సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి దాదాపు 5.5 లక్షల తలసరి ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. పథకాలతో పాటు ప్రజల ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యమిస్తూ చేసే పాలనతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరో పరిశ్రమకు ముడిసరుకు అయ్యేలా సర్క్యులర్ ఎకనామీకి నాంది పలకాలని చంద్రబాబు సూచించారు. జీఎస్డీపీ వృద్ధి చెందితేనే ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి అందించగలమని చెప్పారు.